ప్రకారం మంచి నిర్ణయమే, కానీ ఫలితం 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీలు ఇచ్చిన స్లోగన్లు ఒకటి ఎడ్యుకేషన్ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశను మారుస్తామని. అయితే గత జగన్ ప్రభుత్వం స్కూల్స్ విషయంలో, పిల్లల విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. అమ్మఒడి, ముఖ్యంగా చదువుకోలేక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు కూడా ఉండాలి అని అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వార్తలను మనం చూసాం. మై నేమ్ ఈజ్ మేఘనా సార్ అంటూ విద్యార్థులు యుఎస్ లాంగ్ లో ఇంగ్లీష్ లో మాట్లాడిన వీడియోలు చూసి వైసీపీ పార్టీ, ఆ పార్టీని నమ్మి వెంట నడిచే అభిమానులు ఇదంతా జగన్ కృషి అంటూ జేజోలు కొట్టిన సందర్భాలు ఎన్నో. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు, కానీ రెండో వైపు వేరే ఉంది అన్నది నాటి ప్రతిపక్షం, నేటి పాలక పక్షం లెక్క. ఏది ఏమైనా ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో పెనుమార్పులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జగన్ చేశాడు అన్నది వైసీపీ నమ్మకం. అదంతా ప్రచారానికే పరిమితం తప్ప ఫలితాలు వేరేగా ఉన్నాయి అన్నది కూటమి పార్టీల వాదన. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో ప్రజల తీర్పు మారి కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. విద్యాశాఖలో పెనుమార్పులు తెచ్చేలా అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఓ పక్క గత ప్రభుత్వం ప్రజల సొమ్మును ఎంతో వృధా చేసింది అంటూ ప్రజలకు అర్థమయ్యేలా ఒక్కొక్కటి వివరిస్తూనే, మరో పక్క తమ ప్రభుత్వం ప్రజలకు మేలు చేకూర్చేలా తీసుకుంటున్న నిర్ణయాలను అందరికీ అర్థమయ్యేలా క్లుప్తంగా చెబుతూ మినిస్టర్ గా మంచి మార్కులే వేయించుకుంటున్నారు నారా లోకేష్. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చే మిషన్ లో భాగంగా విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టాప్ యూనివర్సిటీని తీసుకొచ్చే అవకాశాన్ని లోకేష్ తన భుజాలపై వేసుకున్నారు. ఆయన మాట ప్రకారం అమరావతిలో ఇప్పటికే 70 ఎకరాలు ప్రెస్టీజియస్ క్యాంపస్ లో అయిన బిట్స్ ఫిలానీకి, టాటా గ్రూప్ కి కేటాయించడం కూడా జరిగిపోయింది. ఏఐ మరియు స్పోర్ట్ యూనివర్సిటీలను విశాఖలో ఏర్పాటు చేసే విధంగా అడుగులు కూడా పడుతున్నాయని లోకేష్ తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల విషయంలో వినిపించిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు. అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు, ముఖ్యంగా వెనకబడిన వర్గాలకు ఖచ్చితంగా ప్రాధాన్యతను ఇస్తున్నాం. కానీ ఆ క్రమంలోనే ఇప్పటికే యూనివర్సిటీ ఆఫ్ టోక్యో అండ్ అమా యూనివర్సిటీ ఫ్రమ్ ది ఫిలిప్పీన్స్ తో మంతనాలు జరుపుతున్నామని, మరోపక్క ఒక్క ప్రైవేట్ కి మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నామంటూ లోకేష్ తెలిపారు. గతం సంగతి పక్కన పెడితే ఈ కూటమి సర్కార్ బాధ్యతలు తీసుకున్నాక ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో మంచి పరిణామాలైతే గమనిస్తున్నాం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అదీ కాక ప్రజాధనాన్ని వృధా కాకుండా తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా మంచి నిర్ణయాలే అంటూ లోకేష్ అండ్ డిపార్ట్మెంట్ ని శబాష్ అంటున్నారు సామాన్యులు. మరి వారి ఆలోచనలు తీసుకుంటున్న నిర్ణయాల వరకు బానే ఉన్నాయి. వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.